గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆశీస్సులు లభించాలని, అందరికీ సుఖశాంతి సౌభాగ్య ఆనందపూర్వక జీవనాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ శ్రీకృష్ణస్తు స్వయం భగవాన్ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. భగవంతుని అవతారములు అనంతములు. అవతారాలు అనేక రకాలుగా ఉంటాయి. కళావతారములు, అంశావతారములు, ఆవేశావతారములు, యుగావతారములు, పూర్ణావతారములు అని అంటారు వాటిల్ని. శ్రీకృష్ణుని అవతారము పూర్ణావతారము. పూర్ణావతారంలో 16 కళలు పూర్తిగా నిండి ఉంటాయి. శ్రీకృష్ణుడు ఆ 16 కళలతో అవతరించిన పూర్ణావతారము. ఏమిటి ఆ 16 కళలు? అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతిర్ధృతి, శశిని, చంద్రిక, జ్యోతిర్జ్యోత్స్నా, శ్రీ, ప్రీతిరేవచ, అంగదా చ తథా పూర్ణామృత షోడశవైకళాః. అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, అమృత అనేవి ఆ 16 కళలు. శ్రీకృష్ణుడు మానవ మాతృడని గాని ఉత్తమ మానవుడు అని గాని భావించరాదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా ఉపనిషత్తులలో, భాగవతంలో చెప్పబడింది. ఋషయో మనవో దేవా మనుపుత్ర మహౌజసః కళాః సర్వే హరేరేవ స ప్రజాపతయః స్మృతాః ఏతే చ అంశకళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. జగత్తును రక్షించడానికి ప్రతి యుగంలోనూ వచ్చిన అవతారములు భగవానుని యొక్క అంశకళలు. కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడై ఉన్నాడు అని భాగవతంలో చెప్పబడింది. శ్రీ గోపాల తాపని ఉపనిషత్తు శ్రీకృష్ణుడు పరబ్రహ్మ అని వర్ణిస్తుంది. యస్మాత్ క్షరం అతీతః అహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను క్షరస్వరూపుని కంటే మించినవాడను, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయి ఉన్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందియున్నాను అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 15వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పి ఉన్నాడు. కృషిర్భూవాచకః శబ్దో నశ్చ నిర్వృతివాచకః విష్ణుస్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వతః. కృషి అంటే ఎల్లప్పుడూ ఉండునది, నా అనగా నివృత్తి అంటే ఆనందము. ఈ రెంటి భావాల కలయిక వల్ల విష్ణువు కృష్ణుడైనాడు. కృష్ణ అనగా జగత్తును ఆనందింపచేయువాడు.
కృష్ణ అనగా సదానందము, శాశ్వత ఆనందము. పూర్ణావతారములో సత్ చిత్ ఆనందములు లీలలుగా ప్రకటింపబడతాయి. సత్ కర్మకు, చిత్ జ్ఞానమునకు, ఆనందము భక్తికి సంకేతాలు. కృష్ణుని లీలలలో కర్మయోగము ఉత్తమ ఆదర్శముగా నిరూపించబడింది. గీతోపదేశము, అనుగీత, ఉద్ధవ గీత రూపములలో జ్ఞానయోగము ప్రకటింపబడింది. నవవిధ భక్తి రూపములలో స్త్రీ పురుష భక్తులు ఆనందమును అనుభవించారు. జ్ఞాన శక్తిర్బల ఐశ్వర్య వీర్య తేజాంశేషత భగవచ్చబ్దవాచ్యాని వినాహేయైర్గుణాదిభి అనే విష్ణు పురాణ వచనం ప్రకారము జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అను 6 గుణములు సంపూర్ణముగా గలవాడు భగవానుడు. ఇవి పరిపూర్ణ పరమాత్మలో తప్ప ఇతరులలో ఉండవు. శ్రీకృష్ణునికి భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానము, సకల పదార్థముల జ్ఞానము కలదని భగవద్గీతలోని నత్వేవాహం జాతునాసం అనే శ్లోకం, అలాగే ఇమం వివస్వతే యోగం మొదలగు శ్లోకముల ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణుని గురువు గారైన సాందీపుని కుమారుణ్ణి, అలాగే మరణించినటువంటి ఒక బ్రాహ్మణ పుత్రుని సజీవముగా తెచ్చి ఇవ్వటం శ్రీకృష్ణుని శక్తికి ప్రమాణాలు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం శ్రీకృష్ణుని బలాన్ని నిరూపిస్తుంది. తనను, ఇతరులను, సమస్తాన్ని శాసించగలగడం అంటే కర్తృత్వమును ఐశ్వర్యము అంటారు. సమస్త యాదవ సముదాయాన్ని తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకొనుట ఐశ్వర్యము. శ్రీకృష్ణుని మహిమను పరీక్షింపదలచి బ్రహ్మదేవుడు గోవులను, గోపాలులను మాయం చేస్తాడు. బ్రహ్మదేవుడు తన అజ్ఞానాన్ని గ్రహించి శ్రీకృష్ణుణ్ణి శరణు వేడేంత వరకు ఆ గోవులు, గోపాలుల రూపంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. అయినా నిర్వికారముగా ఉండుట శ్రీకృష్ణుని వీర్యమునకు ఉదాహరణ. ఇంద్రాది దేవతలు, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఇతరులు ఎవరైనా శ్రీకృష్ణుని సన్నిధిలో తేజో విహీనులవుతారు. ఈ విధంగా శ్రీకృష్ణుని షడ్గుణములకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఈ 6 గుణములు శ్రీకృష్ణునిలో సంపూర్ణంగా ఉండటం వలన శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్పింది. భగవాన్ అనే శబ్దానికి మరొక నిర్వచనాన్ని శాస్త్రాలు ఈ విధంగా చెప్పినాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః వైరాగ్యస్య అథ మోక్షస్య షణ్ణాం భగ ఇతింగనా. సంపూర్ణమైన ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వము, ధర్మము, యశస్సు, సంపద, వైరాగ్యము, మోక్షము అను 6ంటికి భగ అని పేరు. ఇవి కలవాడు భగవానుడు. ఇవి శ్రీకృష్ణునిలో ఎలా ఉన్నాయో చూద్దాం. మట్టి తిన్నావని మందలించి నోరు చూపించమని యశోద అనగా బాలకృష్ణుడు తన నోటిలో సమస్త లోకాలను యశోదకు చూపించటం, ద్రౌపది వస్త్రాపహరణ సందర్భము, ఒకే సమయంలో 16,000 గోపికల ఇళ్లలో శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూడడం, పూతన సంహారం మొదలైనటువంటి బాల్య లీలలు శ్రీకృష్ణుని యొక్క ఈశ్వరత్వము అంటే ఐశ్వర్యాన్ని తెలియచేస్తాయి. శ్రీకృష్ణ భగవానునిలో పారమార్థికతతో పాటు ధర్మపాలన నిపుణత్వం కూడా ఉంది. తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, సోదరుడు, గురువులు, బ్రాహ్మణులు, గోవులు, భార్యలు, రాజనీతి, శరణాగతులు, పతితులు, భక్తులు, శిష్యులు, మిత్రులు, శత్రువులు, గోప గోపికలు వీరందరితో ధర్మబద్ధంగా
వ్యవహరించి వారికి ఐహిక పారమార్థిక శ్రేయస్సును కూడా ప్రసాదించాడు. శ్రీకృష్ణుని యొక్క యశస్సు అంటే కీర్తి సమస్త జగత్తులో వ్యాపించి ఉంది. విశ్వములోని ప్రసిద్ధి చెందిన మహాపురుషులు, ఆధ్యాత్మికులు, తత్వ జిజ్ఞాసులపైన, ప్రపంచ సాహిత్యముపైన శ్రీకృష్ణుని యొక్క ఇతిహాసము, ఉపదేశముల ప్రభావం నిస్సందేహంగా ఉంది. ఇది శ్రీకృష్ణుని కీర్తికి ఉదాహరణ. బాల్యమిత్రుడు బీదవాడైన కుచేలునికి అనంతమైన సంపత్తుని ప్రసాదించటం, మహాలక్ష్మి స్వయముగా తన అంశతో రుక్మిణి మొదలుగా గల అనేక రూపములలో కృష్ణుని సేవించటం కృష్ణుని యొక్క సంపదను తెలియజేస్తాయి. సామ్రాజ్యం, ధర్మ, కీర్తి, సంపదలు అన్నీ ఉన్న అనాసక్తి, వైరాగ్యములు శ్రీకృష్ణునిలో సంపూర్ణముగా ఉన్నాయి. కంసుణ్ణి సంహరించి ఆ రాజ్యాన్ని తాను తీసుకోలేదు. కంసుని తండ్రి అయిన ఉగ్రసేనునికి అప్పగించాడు. అలాగే జరాసంధుడు నరకాసురులను సంహరించి ఆ రాజ్య సింహాసనాలను వారి కుమారులకు అప్పగించాడు. తాను ఏమీ ఆశించలేదు. ఈ విధంగా విత్తైషణ, లోకైషణలు శ్రీకృష్ణునిలో లేవు. ఇవి వైరాగ్యాన్ని సూచిస్తాయి. శ్రీకృష్ణ చరిత్ర, భగవద్గీతలను పరిశీలిస్తే శ్రీకృష్ణునకు ఎప్పుడు ఏ విధమైన బంధాలు ఏమాత్రమూ లేవని తెలుస్తుంది. ముక్త పురుషులందరూ మోక్షానికి మూలస్థానమైన కృష్ణ చరణములను చేరి కృతార్థులవుతారు. ఈ విధముగా ఈ 6 గుణములు శ్రీకృష్ణునిలో ఉండటం వలన శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పవచ్చు. గోకులంలో కృష్ణుడు జన్మించాడు. బృందావనంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ద్వారకా నగరంలో పరిపాలన చేశాడు. ఈ మాటలకు అర్థం ఏమిటి? మనస్సు అనే గోకులంలో పుట్టాడు. ఆధ్యాత్మిక మార్గం అనుసరించిన మనస్సులో ఇప్పుడు కూడా కృష్ణుడు జన్మిస్తాడు. ప్రేమకు నెలవైన హృదయమే బృందావనం. అక్కడ ఆయన పెరుగుతూ ప్రేమను పెంపు చేస్తాడు. చిత్తమనే మధురాపురిని పరిపాలిస్తాడు. నిర్వికల్ప స్థితి అనే ద్వారకలో చక్రవర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. ఈ వివిధ దశలలో కృష్ణ తృష్ణను పెంచుకుంటే మీరు తరిస్తారు. రాధ, మీరాబాయి, సక్కుబాయి మొదలైన మహాభక్తుల శ్రేణిలో మీరు కూడా చేరతారు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఈ శ్లోకంలో కరే కంకణం అనే దాని గురించి స్వామి చాలా చక్కగా ఈ విధంగా వివరిస్తారు. కృష్ణుడు వేసుకున్న కంకణాలకు అర్థం వేరు. యజ్ఞ సమయమందు, పెళ్ళిళ్ళ సమయంలో కట్టుకునే దీక్షా కంకణాలు కావవి. అవి ప్రతిజ్ఞా కంకణాలు. 3 ప్రతిజ్ఞలు స్వామి చేశాడు. గీతలో వాటిని గురించి కృష్ణుడు వెల్లడించాడు. మొదటిది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేది మొదటి కంకణం. రెండవది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేది రెండవ కంకణం. మూడవది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్యా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచా అనేది 3వ కంకణం. 2వ దాంట్లో చూడండి, ఏ జనాహ అంటారు శ్రీకృష్ణుడు. ఎవరైనా సరే అనన్య భక్తితో భగవంతుని భజించితే, ఉపాసిస్తే వారి యోగక్షేమాన్ని వహిస్తాడు. ఏ దేశము వారైనా, ఏ మతము వారైనా, పండితులైనా పామరులైనా సరే అని దీనికి అర్థము. నేను జగత్తును సంరక్షిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, అన్యాయ అక్రమ అసత్యములనే అహంకార జన్య కల్మషములన్నిటినీ నాశనము చేస్తాను, భక్త రక్షణ సల్పుతాను అనేది కంకణముల భావార్థము అంటారు స్వామి. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలేగాక 16,000 మంది భార్యలు కూడా ఉన్నారు. దీని యందున్న అంతరార్థాన్ని బాబా ఇలా వివరిస్తారు. శ్రీకృష్ణునికి అష్టభార్యలు ఉన్నారని, అంతేకాక అతడు 16,000 మంది గోపికలను కూడా కలిగి ఉన్నారని చాలామంది భావిస్తున్నారు. దీని యందున్న అంతరార్థం ఏమిటి? ఈ 8 మంది కృష్ణునికి ప్రాపంచిక సంబంధమైన భార్యలు కారు. మన దేహానికి హృదయమే అత్యంత ప్రధానమైనది. మన దేహమునందు గల షట్చక్రములలో 2 ప్రధానమైనవి. ఒకటి సహస్రార చక్రం, 2వది హృదయ చక్రం. ఈ హృదయ చక్రం అష్టదళములు గల పుష్పముతో కూడినది. ఇదే హృదయ పుష్పం అంటే. దీని ఎందలి అష్టదళములకు అష్టభూములు అని మరొక పేరు. భూమికి నాథుడు భగవంతుడు, అనగా ఈ ప్రకృతికి పరమాత్మయే నాథుడు. కనుక అష్టదళములతో కూడిన హృదయ పుష్పానికి నాథుడు భగవంతుడే. అతడే శ్రీకృష్ణుడు. ఇతనినే మాధవ అన్నారు. మా అనగా మాయ, లక్ష్మి, ప్రకృతి. ధవ అనగా నాథుడు. కనుక మాధవ అనగా హృదయానికి నాథుడు, ప్రకృతికి నాథుడు అని అర్థం. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలు ఉండిరి అన్న మాటలో గల అంతరార్థం ఇదే. మన దేహంలో ఉండిన మరి ఒక ప్రధానమైన చక్రం సహస్రారం. ఇది 1000 దళములతో కూడినది. ఒక్కొక్క దళమునందు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడై ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక 1000 దళములకు మొత్తము 16,000 కళలు ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకొనియే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉండిరని భావిస్తున్నాము. కనుక గోపికలు అనగా ఈ కళలే. ఈ 16 కళలు మన లోపల పరిపూర్ణం కావాలి. భగవదాజ్ఞను శిరసావహించినప్పుడే ఈ షోడశ కళలు మన యందు రాణిస్తాయి. కృష్ణుడు చిక్కాలంటే ఆయన పాదాలను ఆశ్రయించాలి అని భగవాన్ బాబావారు ఈ విధంగా చెప్తారు. ఒకనాడు కృష్ణునికి గోపికలపై జాలి కలిగింది. అయ్యో పాపం, గోపికలు చిత్తశుద్ధి గలవారు, స్వార్థరహితులు, అమాయకులు. అలాంటి భక్తులను కష్టపెట్టడం మంచిది కాదు. నేను భక్త పరాధీనుణ్ణి కదా, ఈసారి వారికి తప్పక చిక్కిపోవాలి అని సంకల్పించుకున్నాడు. ఒక గోపిక ఇంట్లో ప్రవేశించి ఉట్టిపైన ఉన్న పాలన్నీ క్రింద పోశాడు. అందులో తన 2 పాదములను తడుపుకున్నాడు. గోపికలు తనను పట్టుకోవటానికి వచ్చేసరికి పరిగెత్తిపోయాడు. గోపికలు కృష్ణుని పాదముద్రలను ఆధారంగా చేసుకొని వెతుకుతూ పోయేసరికి కృష్ణుడు దొరికిపోయాడు. గోపికలారా, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడే నేను మీకు చిక్కుతాను అని ప్రబోధించే నిమిత్తమై కృష్ణుడు ఈ నాటకమాడాడు అంటారు భగవాన్ బాబా. కృష్ణ భగవానుని బాల్య క్రీడలు ఆధ్యాత్మిక భావగర్భితాలు. ఆడంబరము లేని జీవితాన్ని గడిపాడు శ్రీకృష్ణుడు. భక్త సంరక్షణార్థం విశ్రాంతినే మర్చిపోయాడు. అర్జునుడికి రథచోదకుడయ్యాడు. గీతను బోధించాడు. నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ప్రాణాలు విడిచాడు. బాధ, దుఃఖము, దిగులు లాంటివి శ్రీకృష్ణునకు తెలియవు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. అతడు పూర్ణ పురుషుడు, పరంధాముడు. అందుకే శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం
శ్రీకృష్ణుని గురించి చెప్పింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.